నేను వచ్చి ఒక 4 days అయ్యింది యుఎస్ఏ. బట్ సో ఈరోజు మీకు నేను కోకోకోలా ఫ్యాక్టరీ అండ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎక్వేరియం చూపించబోతున్నాను అనమాట. అవునా, నిజమా? యూ కెన్ సీ చెస్ట్లో కాయిన్స్ లాగా కింగ్ అండ్ క్వీన్ రెండు ఉన్నాయన్నమాట. చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ప్లేస్కి ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అట్లా ఇది ఒక ప్లేస్ అనమాట. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ ఒక 2 బ్యూటిఫుల్ కిడ్స్ ఉంటారు. సో వాళ్ళ కోసమే నేను అట్లాంటా వచ్చాను. చాలా అంటే చాలా క్యూట్ అనమాట. క్యూటెస్ట్. కృతి వన్ సే హాయ్. సో మా కిడ్స్కి కొంచెం సిగ్గు ఎక్కువ. ఇంకో కిడ్ ఉంటుంది రియాని, అది ది క్యూటెస్ట్ అనమాట. అది చక్కగా మీరు బిఫోర్ నా వ్లాగ్స్ చూస్తుంటే S4 మీడియాలో నేను బిర్యానీ వ్లాగ్ చేశాను, దానిలో యూ కెన్ ఫైండ్ హర్. సేమ్ హౌస్. టైం కుదిరితే ఈ హౌస్ కూడా నేను హోమ్ టూర్ చేస్తాను, నేను ఎక్కడున్నా, నా రూమ్ ఏది, ఎవ్రీథింగ్. ఎస్. సో సీ యూ ఆల్ దేర్ ఇన్ కోకోకోలా ఫ్యాక్టరీ. బాయ్. సో నేనుండే హౌస్, దిస్ ఈస్ మై హౌస్. ఐమ్ లివింగ్ హియర్. చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది నేను ఉండే ఏరియా అనమాట. బేసిక్గా నిన్నటి వరకు ఏమో అక్కడ ఫుల్ కోల్డ్ స్నో ఉండే, ఇక్కడికి రాగానే ఫుల్ ఎండ ఇది ఉండే అనమాట. అన్ని డ్రాస్టిక్ వెదర్ చేంజెస్. బట్ అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది నేను వెళ్ళడానికి. సో అలా కార్లో చిల్ అవుతూ పోదాం. Love you guys. Love you so much, beautifuls. For all the support, for all the love. Thank you. Keep supporting, keep loving. Basically మనకి ట్విన్ టవర్స్ ఉన్నట్టు ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ టవర్స్ ఉన్నాయి అన్నమాట అట్లాంటాలో. ఏముంటాయి దాంట్లో? ఆఫీసెస్ ఏమో. ఐటీ. ఓకే. సో ఐటీ ఆఫీసెస్ ఉంటాయి. బట్ యూ కెన్ సీ చెస్ట్లో కాయిన్స్ లాగా కింగ్ అండ్ క్వీన్ రెండు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చాలా దగ్గరగా చూడొచ్చు. నెక్స్ట్ మా హైదరాబాద్ కూడా ఇట్లానే అయిపోతుంది. సో దిస్ ఈజ్ అట్లాంటా డౌన్ టౌన్. ఇవన్నీ కంపెనీస్, ఎక్కడ చూసిన కంపెనీస్. ఎంత బ్యూటిఫుల్ కంపెనీస్ ఉంటే ఆబ్వియస్లీ అందరూ యూఎస్ అనే అంటారులే. దిస్ ఇస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ.
బాగుంది బిల్డింగ్. మనం కూడా మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఉంటే అమెరికానో కెనడానో ఎక్కడో ఉండేవాళ్ళం. బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు మీ గుండెల్లో ఉన్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ. వీటికంటే విలువైంది. ఇక్కడ మళ్ళా కాదనమాట, ఏ లైన్ అయితే ఏ ఎగ్జిట్ అయితే అక్కడికే వెళ్ళాలి. ఒక్కసారి ఎగ్జిట్ మిస్ అయ్యామా మొత్తం చుట్టూ తిరిగి ఇంకో 30 minutes పడుతుంది రావడానికి. అండ్ ఆల్సో ఇక్కడ మనలాగా దూర్చడాలు ఉండవు కార్లు. దూర్చితే ఇంకా టికెట్ అంటే ఇండియాకి టికెట్, ఫ్లైట్కి టికెట్, సినిమా టికెట్ కాదు, ఫైన్. థౌజండ్స్లో ఉంటుంది అనమాట. యా, చాలా నేర్చుకున్నాను నేను యూఎస్ వచ్చి, చాలా నాలెడ్జ్. బట్ ఇక్కడికి వచ్చిన నాకు నచ్చేది ఏంటి అంటే నేచర్. ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. సో ఫస్ట్ అయితే నేను కోకోకోలా ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట. ఈ కోకోకోలా ఎక్కడ తయారు చేస్తారు, ఏంటి, ఆ ఫ్యాక్టరీస్ ఎలా ఉంటాయి, ఇలాంటివి చూడాలని చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం ఉండే. అండ్ నా బకెట్ లిస్ట్లో ఉంది కోకోకోలా ఫ్యాక్టరీని విజిట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని. అండ్ నాకే కాదు, చాలామందికి కోకోకోలా ఇష్టం ఉంటుంది. కాబట్టి నాకు కోకోకోలాకి పర్సనల్గా ఎందుకు అంత కనెక్షన్ అంటే, చిన్నప్పటి నుంచి టిఫిన్ తర్వాత ఒక కోక్, లంచ్ తర్వాత ఒక కోక్, డిన్నర్ కోక్, స్నాక్స్ టైంలో కోక్. సో కోక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య కొంచెం తగ్గించాను, బట్ ఇప్పుడు స్టిల్ ఒక రోజుకి ఒక 2 అన్న తాగుతాను. కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం తగ్గించా. బట్ యా, చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ప్లేస్కి ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అట్లా ఇది ఒక ప్లేస్ అనమాట. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. సో మీకు కూడా చూపించాలి అనుకున్నాను, సో చూపించేస్తున్నాను అనమాట. ఈ క్లైమేట్కి కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి నాకు, అట్లా ఉంది ఇక్కడ. సో యా, ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్స్ తీసుకుందాము. కోకోకోలా క్యాబ్. ఐ గాట్ మై టికెట్స్. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవబోతున్నాను అనమాట. సూపర్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. Is everybody enjoying this fall weather today? Today is fall, tomorrow's gonna be summer, and then Friday is going to be winter again. సో ఇక్కడ షోస్కి కూడా టైమింగ్స్ ఉంటాయి అన్నమాట, కోకోకోలా షోకి. సో దానికి ఇంకా 29 seconds వెయిట్ చేయాలి. సో దిస్ ఇస్ వెయిటింగ్ హాల్. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్, పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయి. Yes. 5, 4, 3, 2, 1. That I appreciate that sound. You can say one. Thank you.
I'm doing this presentation. We ask that you not film, record, take me flash photography, Zoom call, Facebook message calls, flash photography. All the woodworkers for barrels, because we use barrels around that time to actually store our lovely product. And of course, to build an economy and a community, he had to pick what community, what county he was going to be in. సో ఇక్కడికి రాగానే నేను కోకోకోలా ఫ్యాక్టరీకి ఒక్కదాన్నే వచ్చానమాట. సో పిక్చర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చాలా ఆలోచిస్తున్నప్పుడు దీస్ టూ బ్యూటిఫుల్ లేడీస్ హెల్ప్ మీ అవుట్ ఫర్ టేకింగ్ పిక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్. యూ టూ. సో అలా ఇక్కడ యూఎస్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళిన ప్రిన్సెస్, సో మనకి ఎక్కడికి వెళ్ళిన ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. సరే సర్లే, అడగకుండానే పిక్చర్స్ తీస్తారు, అన్నీ చేస్తారు. నేనైతే కోకోకోలా ఫ్యాక్టరీ సూపర్ ఎక్సైటెడ్గా వచ్చాను అండ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. దెర్ ఈస్ ఎ థియేటర్ ఇన్సైడ్. ఆ థియేటర్లో కోకోకోలా ఫ్యాక్టరీ గురించి అండ్ దానిలో ఉన్న స్వీట్ మూమెంట్స్ గురించి ఇవన్నీ వేశారు, బట్ అది రికార్డ్ చేయనివ్వలేదు. బట్ యా, ఇట్స్ కూల్. కోరిక అయితే తీరిపోయింది అండ్ నాతో పాటు మీరు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు అని చెప్పి ఈ వీడియో మొత్తం నేను వ్లాగ్ చేశాను. సో చూడండి, కొంచెం ఫాస్ట్గానే చేశాను. సో మీరు స్టాప్ చేసుకుంటూ యూ కెన్ రీడ్ ఇట్ అనమాట. ప్రతిదీ మనకు అక్కడ డిస్ప్లేలో రాసింది కాబట్టి యూ కెన్ రీడ్ ఇట్ స్లోలీ.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అండ్ ఆల్సో ఇంకా పైన ఏదో ఉన్నట్టుంది, లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇక్కడ కోకోకోలా స్టోర్స్ కూడా ఉన్నాయి మనం తీసుకోవడానికి. ఇట్స్ నైస్. కోకోకోలా ఛాలెంజ్ అంట. విల్ సీ. హలో. హలో. సో కోకోకోలా ఛాలెంజ్ అని ఉంది, మనం కూడా ట్రై చేద్దాం. Much. ఎస్, ఫైనల్లీ ఒక ఛాలెంజ్లో 7 pairs చేసి విన్ అయ్యాను అనమాట. ఐమ్ సో హ్యాపీ. సో సెంట్ డిస్కవరీ అంట. తెలిసి ఇక్కడ పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. అస్సలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. సో ఎంటర్ హియర్. ఎవ్రీ సెన్స్ టేక్ యూ సమ్వేర్ అంట. సో అలా స్మెల్ చేయాలి. వాట్ డస్ దిస్ సెంట్ రిమైండ్ యూ అన్నారు. బట్ చాలా బాగుంది. I'm hearing winter, I'm hearing fall. Ladies and gentlemen, these aromas are made for winter. And like that, the game is done. Now you're making your way around the corner to continue. ఇప్పుడు కోకోకోలా పోలార్ బేర్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఎక్సైటెడ్. ఇవి టైమింగ్స్. మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా అన్నిటికీ. ఎందుకు అంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. సో దీన్ని చూడడానికి ½ an hour నుంచి వెయిట్ చేసిన పోలార్ బేర్ని చూడడానికి. సో ఇంత ఎక్సైట్ అవుతున్నా కానీ లోపల ఎలా ఉంటుందో తెలియదు. సో బేసికలీ పోలార్ బేర్ అనగానే నిజంగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కోల్డ్ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి అవి. ఈ కోకోకోలా ఫ్యాక్టరీలో ఇట్స్ డమ్మీ బొమ్మ. బట్ స్టిల్ ఇంతసేపు లైన్లో నుంచున్నందుకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. సో అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంకా కోకోకోలా టేస్ట్ చూడాలి. బట్ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ మీ. ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ టైం లేదు. ఎప్పటి నుంచో ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయాలి అనుకుంటున్నా. బట్ ఆ ఛాన్స్ రాలేదు. ఈసారి ట్రై చేయాలి. బేసిక్గా మనం ఒక జడ వేసుకుంటాం కదా, వీళ్ళు జుట్టు మొత్తం జడలతోనే వేసుకున్నారు. వెయిట్ చేసినందుకు పోలార్ బేర్తో ఫోటో కూడా దిగేశాను. బట్ ఈ ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈచ్ $25 పే చేయాలి. ఐమ్ థింకింగ్ ఫస్ట్ టైం వచ్చా కదా తీసుకుందాము అని. సో చూద్దాం, ఎందుకంటే అన్ని ప్లేసెస్ తిరగడానికి డబ్బులు కావాలి. సో డబ్బులన్నీ ఇక్కడే ఖర్చు అయిపోతే కష్టం. బట్ ఒక ఫోటో అయితే తీసుకోవాలి మెమరీ కోసం. లెట్స్ సీ. సో దెర్ ఇస్ అ టేస్ట్. మనం టేస్ట్ చేయొచ్చు ఇక బెవరేజెస్. సో నాకైతే టేస్ట్ చేయాలని ఉంది. లెట్స్ టేక్ ఏ గ్లాస్. దిస్ ఇస్ ద టేస్ట్ మిషన్. ట్రై న్యూ ఫస్ట్ టేస్ట్ అని చెప్పి అక్కడ ఉంది కాబట్టి. వావ్, సో నైస్.
This is popping lemonade, North America. Morning. And Akai blueberry pomegranate. It's a vitamin water. Let's see. యాక్చువల్లీ అంత టేస్ట్ లేదు. మొత్తం అన్నీ తాగుతున్నా ఖచ్చితంగా మోషన్స్ వస్తాయి. ఇది థమ్స్ అప్ ఫ్రమ్ ఇండియా. సో మన ఇండియా నుంచి కూడా టేస్ట్ చూడాలి కాబట్టి థమ్స్ అప్ ఫ్రమ్ ఇండియా. థమ్స్ అప్ సో ఇది ఫ్యాంటాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. బేసిక్గా ఫ్యాంటా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, ఆరెంజ్ కలర్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ పింక్ ఇన్ కలర్, కొంచెం డిఫరెంట్గా ఉండే. విల్ ట్రై దిస్. అస్సలు బాగాలేదు. మన ఫ్యాంటా చాలా బాగుంటుంది. అండ్ దెర్ ఈస్ ఏ ఫ్యాంటా ఫ్రమ్ చైనా. ఇందాక తాగింది పనామాది, ఇది చైనాది. ఇది ఒక డిఫరెంట్ కలర్లో ఉంది. Now, basically ఫ్రమ్ నార్త్ అమెరికా ఏవైతే ఉన్నాయో అవన్నీ టేస్ట్ బాగున్నాయి. అండ్ ఫ్రమ్ ఇండియా థమ్స్ అప్ ఉంది, అది టేస్ట్ బాగుంది, ఎందుకంటే ఇండియా ఎప్పుడు బాగుంటుంది కాబట్టి. సో దెర్ ఈస్ కోకోకోలా స్టోర్. ఒకసారి వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసేద్దాం. టేస్ట్ అయితే అయిపోయినాయి అన్నీ. కోకోకోలా ఒరిజినల్ టేస్ట్. వావ్, కోకోకోలా ఫ్యాక్టరీకి వచ్చి కోకోకోలా తాగితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసి దీని టేస్ట్ తెలియడం కోసమే వాళ్ళు అన్ని డ్రింక్స్ పెట్టారేమో. ట్రూ, యాక్చువల్లీ ట్రూ. ఇలా నాకు ఇష్టమైన డ్రింక్స్ అన్నీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి తాగాలని కోరుకుంటున్నా ఈరోజు. నా విష్ అది. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి కదా, అలాగే నాకు కూడా ఏంటి అంటే కావాల్సినంత సంపాదించుకొని ఉండటానికి, తర్వాత ఏవైతే మనీ ఉంటాయో అవి సేవ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి. సో చూద్దాం. నా విష్ లాగే మీకు కూడా చాలా మందికి ఇలాంటి విషెస్ ఉంటాయి కాబట్టి తెలుసుకోండి. థ్యాంక్ యూ. సో మీ విషెస్ కూడా ఇలా అనుకునే వాళ్ళకి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఫైనల్లీ కోకోకోలా స్టోర్. సో నాలాగా కోకోకోలా ఫ్యాన్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అంతా నచ్చుతుంది అనమాట. సో నేనైతే నాకు అన్నీ కొనుక్కోవాలని ఉంది, కాకపోతే కొనుక్కోవడం కానీ డబ్బులు లేవు కాబట్టి ఏమైనా కొనుక్కుంటా. కొనుక్కున్నవి మీకు వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే షాపింగ్ చేస్తా, తర్వాత వీడియో రికార్డ్ చేస్తా ఫ్రెండ్స్. బాయ్. సిప్పర్, వావ్, నైస్. I'll buy this. $19.95. But nice, no? We'll get Zippo. Appa, lip smacker kuda undi ikkada. So many things. Wow. కోకోకోలా బర్డ్స్ క్రేజీ. మామూలుగా లేవు ఇక్కడ. బయటికి కోకోకోలా, లోపల కాఫీ వద్దు తాగొచ్చు అనమాట. గ్లాస్ బాటిల్స్. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్ కూడా ఉన్నాయి కోకోకోలా. వెరీ నైస్. నాకు చిన్నప్పటి నుంచి ఇవంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలా యాంటిక్గా ఉండేవంటే చాలా ఇష్టం. సో థాట్ ఆఫ్ బయింగ్ ఇట్. కోకోకోలా ట్రాలీ. ఎంజాయ్ కోకోకోలా. ఎస్, ఐఎమ్ ఎంజాయింగ్. ఐఎమ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్
లాట్స్ ఆఫ్ ఫన్ ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబ్స్ అయితే ఉన్నాయి. కోకోకోలావి క్యాబ్స్ పిచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, నాకుంది. సో అందుకే ఈ సెక్షన్కి వచ్చేసాను అనమాట. సో నేనైతే కొన్ని కొనేసాను, వాటిని బిల్లింగ్ చేయించడానికి తీసుకెళ్తున్నా.